భానుమతి టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది ఇప్పుడైతే తెలుసుకుందాము. కోటి ఇంటికి వెళ్ళి భువన గొడవ అయితే చేయడంతో ఆమెపై అయితే రగిలిపోతాడు. ఇంకా పార్థు వచ్చేసి నీతో నా పెళ్లి జన్మలో జరగదని పిచ్చి పిచ్చిగా ఆలోచనలు అయితే చేయొద్దని ఇంకా వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇంకా నువ్వైనా భువనకి అయితే అర్థమయ్యేలా చెప్పమని శాంభవికి అయితే చెబుతాడు. ఇంతలో శక్తి వచ్చేసి చిత్రలు రావడంతో నువ్వు చెప్పినట్లే భానుమతి ఇంటికైతే వెళ్ళి గొడవ అయితే చేశానని, కానీ ఫలితం రాలేదని అంటుంది. భువన వచ్చేసి భానుమతి పార్థుల పెళ్లి అయితే చాలా దూరం అయితే వచ్చేసిందని, ఇక ఈ ప్రయత్నాలన్నీ ఆపమని ఇంకా చెబుతుంది. శక్తి వచ్చేసి ఇంకా పార్థు భానుమతిల పెళ్లికి బలరాం గ్రాండ్ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటాడు. పెళ్లి అయ్యే వరకు భానుమతి పక్కనే ఉంటానని అంటుంది ప్రమిళ. ఇంకా బాబురావునైతే పిలిపించిన శాంభవి అతనికి వచ్చేసి డబ్బులు ఇచ్చి పెళ్లిని ఆపడానికి పోలీసులకైతే ఫోన్ చేసింది భానుమతేనని ఇంకా చెప్పాలని అంటూ ఉంటుంది. శాంభవి చెప్పినట్లే చేయడానికి పార్థు కూడా దగ్గరికైతే వెళ్ళిన బాబురావు అతనిని అయితే బయటికైతే తీసుకొస్తాడు. అయితే పార్థు కోపం చూసి చెప్పలేకపోతాడు. బలరాం పెద్ద కొడుకు ధర్మ వచ్చేసి ఇంకా పోలీస్ కానిస్టేబుల్ తాగుతూ ఉంటారు. ఆ రోజు పోలీసులకి ఫోన్ చేసింది భానుమతేనని కానిస్టేబుల్ వచ్చేసి చెబుతుండగా శక్తి విని షాక్ అవుతుంది. ఇదంతా చేసింది భానుమతి అనేసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ముందు కొట్టడానికైతే వెళ్ళిన కానిస్టేబుల్ బలరాం పెద్ద కొడుకు ధర్మలను వెతుక్కుంటూ కోటి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళిద్దరిని చూస్తాడు. మీరు ఏదో చెబుతున్నారని, కానీ నాకేం అర్థం కాలేదని ధర్మ అయితే అంటాడు. ఆ రోజు పెళ్లి ఆపింది ఎవరో కాదు, పెళ్లి కూతురు భానుమతేనని ఇంకా అంటాడు కానిస్టేబుల్ వచ్చేసి. ఆ మాటలు విన్న కోటి షాక్ అవుతాడు. పెళ్లికి రమ్మని పిలిస్తే ఈ కానిస్టేబుల్ పెళ్ళే చెడగొట్టేసేలా ఉన్నాడని ఇంకా భయపడతాడు కోటి. ముందు ఇప్పటికే ఎక్కువైందని ఇక ఇంటికైతే బయలుదేరండి అని ఇంకా కానిస్టేబుల్ అయితే పంపేస్తాడు. ఈ కానిస్టేబుల్ మాటలు ధర్మ వినలేదని సంతోషించి ఇంకా మిగిలి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మందు తాగిస్తాడు. ఇంకా కోటి వచ్చేసి పార్ట్ 2లో ఏం జరిగినది ఇప్పుడైతే తెలుసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి.